నమస్తే. ఇప్పుడే అందిన వార్త, బిగ్ బ్రేకింగ్ న్యూస్. ఇప్పటికే 105 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు సంబంధించిన ఎలక్షన్ కంప్లీట్ అయింది. ఆయా కార్పొరేషన్ల పరిధిలో మేయర్లు, వైస్ మేయర్, ఉప మేయర్లు అండ్ మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్ల ఎన్నిక కూడా అయిపోయింది. ఇక మిగిలిన 11 మున్సిపాలిటీల్లో కోరం లేక గొడవలై వాయిదా పడ్డది ఇవాల్టికి. సో ఇవాళ జరుగుతున్న ఈ 11 మున్సిపాలిటీల ఎన్నికల విషయంలో ఇప్పుడు మనకు అందుతున్న బిగ్ బ్రేకింగ్ న్యూస్. అన్ని చోట్ల దాదాపుగా 144 సెక్షన్ వాతావరణం కొనసాగుతున్నది. తొర్రూరు లాంటి ప్లేసెస్లో అయితే కొన్ని వేల మంది బలగాలను దించారు. అయితే నేను ఇప్పుడు మాట్లాడబోతున్నది మనకు అందుతున్న బ్రేకింగ్ న్యూస్ ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీకి సంబంధించి. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ ఎలక్షన్ వాయిదా పడ్డట్టుగా తెలుస్తున్నది. ఎందుకు వాయిదా పడ్డది అంటే, మా వాళ్ళని కిడ్నాప్ చేశారు, మా అభ్యర్థిని కిడ్నాప్ చేశారంటూ, మా ఇంట్లో వాళ్ళని కిడ్నాప్ చేశారు, మా తల్లిని కిడ్నాప్ చేశారంటూ హైకోర్టులో వేసిన పిటిషన్ బేస్ చేసుకొని హెబియస్ కార్పస్ పిటిషన్ వేయడంతో ఎలక్షన్ని వాయిదా వేయాలని హైకోర్టు చెప్పిందట. జస్ట్ ఇప్పుడే అందుతున్న వార్త ఇది. సో దీంతో ఇబ్రహీంపట్నం ఎలక్షన్ ఇప్పటికిప్పుడు జరగడానికి అవకాశం కనబడట్లేదు. మరి ఎప్పుడు జరుగుతుంది అన్నది చూడాలి. ఆర్డర్ కాపీ వచ్చిన తర్వాత మనం ఇంకా డీటెయిల్డ్గా చెప్పగలం. సో అంటే ఇవాళ జరుగుతున్న 11 మున్సిపల్ చైర్మన్ల ఎంపికలో 10 జరుగుతాయి, ఇంకొకటి ఇంకా పెండింగ్లో ఉండే అవకాశం కనబడుతున్నది. సో ఆ కిడ్నాప్ అయిన వాళ్ళు ఎక్కడున్నారన్న దాని విషయంలో తేలాల్సిన అవసరం ఉంది. కిడ్నాప్ అయ్యిర్రా, లేకపోతే వాళ్ళే వెళ్ళిపోయిర్రా, ఎవరి క్యాంపులో ఉన్నారు? అయితే ఇప్పుడు ఇబ్రహీంపట్నం ఈ మున్సిపల్ చైర్మన్కి సంబంధించిన ఎలక్షన్లో జరిగింది ఏంటి అంటే, మొత్తం 24 వార్డులు ఉన్నాయి ఇక్కడ. 24 వార్డుల్లో మెజారిటీ రావాలంటే 13 గెలవాలి. ఎక్స్ అఫీషియో స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే వీళ్ళు ఎక్స్ అఫీషియో కిందికి వస్తారు. ఇప్పటికే బీఆర్ఎస్ అక్కడ 14 స్థానాలు గెలిచింది. కాంగ్రెస్ కేవలం 7 స్థానాలకే పరిమితమైంది. బీజేపీ 1, ఇండిపెండెంట్లు 2. సో అందరూ కలుపుకున్న మ్యాజిక్ ఫిగర్ని చేరుకోలేరు. బట్ ఇక్కడ ఒక ఇండిపెండెంట్గా గెలిచిన వాళ్ళలో బీఆర్ఎస్ క్యాండిడేట్ ఒక అతను, రెబల్ క్యాండిడేట్ ఒక అతను, కాంగ్రెస్ రెబల్ క్యాండిడేట్ ఒక అతను గెలవడం జరిగింది. వాళ్ళు ఇక్కడ కీలకమయ్యారు అనమాట. అయితే ఆ ఇద్దరు కిడ్నాప్ గురైనరు అన్నది ఇక్కడ మనకు అందుతున్నటువంటి వార్త. అందులో ఒకరు ఆకుల యాదగిరి కుటుంబానికి సంబంధించిన వాళ్ళు ఈ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేశారు అన్నది వార్త. సో ఆ పిటిషన్ విచారించిన కోర్టు అక్కడ ఎలక్షన్ని వాయిదా వేయండి అని చెప్పిందట. ఈ ఇద్దరు ఇండిపెండెంట్స్లో ఒకరు బీఆర్ఎస్ రెబల్ అయితే మరొకరు కాంగ్రెస్ మద్దతుదారుడట. ఇద్దరు చైర్మన్ ఎన్నికలో కీలకం. ఇందులో ప్రధానంగా వినిపిస్తున్న పేర్లు ఏంటంటే ఆకుల యాదగిరి బీఆర్ఎస్, ఆకుల మురళి కాంగ్రెస్కి సంబంధించిన వ్యక్తి. ఇద్దరు కనబడట్లేదని. సో ఇవాళ ప్రక్రియలో భాగంగా కూడా ఎలక్షన్ ఎంపిక కోసం అందరినీ పిలిచినప్పుడు కాంగ్రెస్ అంటుంది లేదు సీక్రెట్ ఓటింగ్ పెట్టాలని. అసలు సీక్రెట్ ఓటింగ్ ఎట్లా పెడతారు, నిబంధనల ప్రకారమే పెట్టాలి అని బీఆర్ఎస్ పట్టుబడుతున్నది. సో ఇట్లా ఇక్కడ ఎలక్షన్ అన్నది ఇంట్రెస్టింగ్గా మారిన ఈ పరిస్థితుల్లో హైకోర్టులో జస్ట్ ఇంతకుముందే వచ్చిన ఈ ఆర్డర్ తోటి ఎలక్షన్ వాయిదా పడ్డట్టు కనబడుతున్నది. నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది శుంకర నరేష్ గారు, అడ్వకేట్, హైకోర్టు. ఒకసారి తనతో మనం డిస్కస్ చేద్దాం. ఏం జరిగింది అసలు, హైకోర్టులో ఎవరు పిటిషన్ వేశారు, ఏమైనా క్లారిటీ ఉందా తనకి, ఒకసారి కనుక్కుందాం. నమస్తే. ఇప్పుడు ఈ ఇబ్రహీంపట్నం ఎలక్షన్ ఏం జరిగిందండి? హైకోర్టులో వాయిదా పడ్డదని అంటున్నారు. ఇబ్రహీంపట్నం ఎలక్షన్ కి సంబంధించి ఎవరైతే గనక చైర్మన్ రేసుకి పోటీ పడుతున్నటువంటి కౌన్సిలర్ ఎవరైతే ఉన్నారో అతను ఈ నెల 13వ తారీఖు నుంచి కూడా కనిపించటం లేదు అని చెప్పని వాళ్ళ కుటుంబ సభ్యులు సంబంధించిన ఇబ్రహీంపట్నం పోలీసు వాళ్ళకి పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా కూడా, ఫార్మల్ కంప్లైంట్ ఇచ్చినా కూడా 2 రోజుల క్రితం ఇప్పటి వరకు కూడా అతని జాడ తెలియపట్టలేదు సంబంధించిన పోలీస్ అధికారులు. కాబట్టి ఈ రోజు రిటర్నింగ్ అధికారి అంటే ఆర్టీఓ, అదే విధంగా జిల్లా కలెక్టర్ ఈ చైర్మన్, వైస్ చైర్మన్ కి సంబంధించినటువంటి ఎన్నికల ప్రక్రియ జరుపుతున్నారు. అటువంటి ఎన్నిక గనక జరిగినట్లయితే గనక దానికి ఎలిజిబిలిటీకి ఉండేటువంటి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఆ అభ్యర్థి కనిపించట్లేదు. కాబట్టి ఆ అభ్యర్థిని ఈ యొక్క కోర్టు ముందు సంబంధించిన పోలీసు వాళ్ళు ప్రొడ్యూస్ చేసే విధంగా ఆదేశాలు ఇవ్వాలి. అదే విధంగా అతను కనిపించేంత వరకు కూడా ఈ యొక్క ఎన్నికల్ని వాయిదా వేయాలి, ఎన్నికల ప్రక్రియ జరగకూడదు అని చెప్పని ఎవరైతే గనక కిడ్నాప్ అయినటువంటి వ్యక్తి ఉన్నారో ఆ వ్యక్తి యొక్క తమ్ముడు ఈ రోజు హైకోర్టులో కోర్టు నెంబర్ 5 లో లంచ్ మోషన్ అనేది మూవ్ చేయడం జరిగిందండి. దానికి సంబంధించి ఈ యొక్క చైర్మన్, వైస్ చైర్మన్ ప్రక్రియ 11 గంటల 30 నిమిషాలకి ఉంది. కాబట్టి జనరల్ గా లంచ్ మోషన్ అంటే గనక కేసు 2 గంటల 15 నిమిషాల తర్వాత, అంటే లంచ్ తర్వాత వస్తుంది. కానీ ఇక్కడ 11:30కి ఎన్నిక ప్రక్రియ ఉంది. కాబట్టి
ఈ రోజు ఈ యొక్క కేసు 11:10 జడ్జి వారు తీసుకోవడం జరిగింది యుద్ధ ప్రాతిపదికన. ఓ సో ఎవరైతే గనక ఈ యొక్క కిడ్నాప్ అయినటువంటి తమ్ముడు వేసిన పిటిషన్ మీద సీనియర్ న్యాయవాది వాదనలు వినిపిస్తూ ఇతను చైర్మన్ రేస్ లో ఉన్నాడు, కానీ ఇతన్ని కొంతమంది వ్యక్తులు ఆపోజిట్ పార్టీ వాళ్ళు కిడ్నాప్ చేశారని చెప్పి మా దగ్గర సమాచారం ఉంది. దీనికి సంబంధించి పోలీసులకి మేము కంప్లైంట్ ఇచ్చినా కూడా వాళ్ళు ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు అని అంటే గనక, సో పోలీసు శాఖ తరఫున స్పెషల్ జీపీ వచ్చి కోర్టు వారికి చెప్పింది ఏంటి అంటే గనక, 2 రోజుల నుంచి కూడా మేము వెతుకుతున్నాము, ఆ ఎతికే ప్రక్రియలోనే ఉన్నాము, ఇప్పటి వరకు జాడ కనిపెట్టలేదు అని అంటే గనక ఈ యొక్క జడ్జి వారు అంటే 2 జడ్జిల ధర్మాసనం వారు అంటే 2 న్యాయమూర్తులు ఉంటారండి. ఆ ధర్మాసనం వారు క్లియర్ గా అడిగింది ఏంటి అని అంటే గనక, ఇంకా ఎన్ని రోజులు మీకు సమయం కావాలి అని అంటే గనక, వచ్చే శుక్రవారానికి ఈ కేసు వాయిదా వేయండి, ఈ లోపు మేము అతని యొక్క జాడ కనిపెట్టి ఈ కోర్టు ముందు ప్రొడ్యూస్ చేస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. సో అందులో భాగంగానే కోర్టు వారు అతను కనిపించేంత వరకు కూడా, అతను కోర్టు ప్రొడ్యూస్ చేసేంత వరకు కూడా, అతను ఎన్నికల్లో సజావుగా పాల్గొనేంత వరకు కూడా ఈ ఎన్నికల ప్రక్రియ జరగడానికి వీలు లేదు అని చెప్పని ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ ఉత్తర్వులు ఇచ్చిన తర్వాత ఈ యొక్క సంబంధించిన న్యాయవాది వారు చెప్పింది ఏంటి అంటే కనుక, ఆర్డర్ కాపీ రెడీ అవ్వాలి అంటే కనుక టైం పడుతుంది కాబట్టి, ఈ లోపు ఎన్నికల ప్రక్రియ జరిగిపోతుంది కాబట్టి దయచేసి మీరు ప్రభుత్వం తరపు ఉన్నటువంటి స్పెషల్ జీపీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక ఓవరాల్ గా డైరెక్షన్ ఇవ్వండి. ఏమని అంటే కనుక, సదరు జీపీ గారు డిస్ట్రిక్ట్ కలెక్టర్ కి ఆర్డీఓకి ఫోన్ ద్వారా సమాచారం చేరవేయాలి, ఎన్నికల ప్రక్రియ నిలిపివేయాలి అని చెప్పి సమాచారం చేరవేయాల్సిందిగా చెప్పండి అంటే కనుక ఆ విధంగా ఆదేశాలు జారీ చేయడం జరిగిందండి. అది ఇప్పుడు పిటిషన్ వేసింది ఎవరండి? ఇప్పుడు ఇద్దరు కిడ్నాప్ అయ్యారు అన్నది ఒక వార్త ఉన్నది యాక్చువల్ గా, అంటే ఆకుల యాదగిరి ఉన్నారు, వాళ్ళ తమ్ముడు వేశాడు అని చెప్పని ఆకుల యాదగిరి సంథింగ్ చేంజ్ ఏదో పేరు ఉంది కదండి. అవునవును, ఆకుల యాదగిరి మురళి అండ్ ఆకుల యాదగిరి ఉన్నారు. ఆకుల యాదగిరి తమ్ముడు వేశాడా? తమ్ముడు వేసినటువంటి మనకున్న సమాచారం అండి. ఓకే ఓకే. సో ఈ విధంగా ఉత్తర్వులు ఇవ్వడం జరిగిందండి. సో ఇప్పుడు ఎలక్షన్ ఇప్పుడు నిర్వహించడానికి అవకాశం లేదు, ముమ్మాటికి లేదండి. ఆ యొక్క వ్యక్తి ఆ యొక్క ఎలక్షన్ లో పాల్గొనేంత వరకు కూడా అక్కడ ఎలక్షన్ జరగడానికి ఎటువంటి వీలు లేదు. తగిన విధంగా ఏబిఎస్ కార్పస్ పిటిషన్ లో ఈ రోజు సభ్య ధర్మాసనం వారు ఉత్తర్వులు ఇవ్వడం జరిగిందండి. ఓకే అండి, థ్యాంక్ యూ. రైట్. సో ఇది జరిగినటువంటి విషయము. సో ఇప్పుడు మొత్తం 116లో 105 కంప్లీట్ అయినాయి, 105 మున్సిపాలిటీలు. ఇవాళ 11 జరగాల్సి ఉండే, 10 జరుగుతున్నాయి. 11వది ఇబ్రహీంపట్నంది. సో మాకు సంబంధించిన అభ్యర్థి, మా ఇంట్లో వ్యక్తి కిడ్నాప్ అయ్యిండు, ఆయనే చైర్మన్ అభ్యర్థి, ఆయన లేకుండా ఎలక్షన్ ఎట్లా జరుగుతుంది, అసలు ఇంతవరకు దాని మీద ఇన్ఫర్మేషన్ లేదు అని హెబియస్ కార్పస్ పిటిషన్, అంటే ఎవరైనా వ్యక్తి కనిపించకుండా పోతే పిటిషన్ వేస్తారు. సో ఆ హెబియస్ కార్పస్ పిటిషన్ని వేయడం జరిగింది. పోలీసులకు ఆర్డర్స్ ఇచ్చింది, తను ఎక్కడ ఉన్నాడు ఏంటో ఇమీడియట్గా ట్రేస్ చేయాలని కోర్టు కూడా. అంతవరకు దాకా ఎలక్షన్ పెట్టడానికి వీలు లేదని కూడా చెప్పింది. సో ఇది మనకు అందుతున్న బిగ్ బ్రేకింగ్ న్యూస్. నిన్ననేమో కోరం లేక వాయిదా పడ్డది, ఇవాళేమో కిడ్నాప్ అయ్యారు, వాళ్ళు ఎక్కడున్నారో చెప్పట్లేదు, తెలియట్లేదు, ఎవరో కిడ్నాప్ చేసిరని కుటుంబ సభ్యులు వేసిన పిటిషన్ బేస్ చేసుకొని హైకోర్టు వాయిదా వేసింది. సో నెక్స్ట్ ఎలక్షన్ ఎప్పుడు జరుగుతుంది, ఏముంటుంది అన్నది చూడాలి. మొత్తానికైతే ఇక్కడ మెజారిటీ అయితే బీఆర్ఎస్ గెలిచింది, 14 సీట్లు. కాంగ్రెస్ కేవలం 7 గెలిచింది. ఎక్కడ ఎవరికి అవకాశం ఉంటే వాళ్ళకి వదిలేయాలి. అది అక్కడ బీజేపీ ఉన్నా, బీఆర్ఎస్ ఉన్నా, కాంగ్రెస్ ఉన్నా, అసలు ఈ అధికారం కోసం, సీటు కోసం దేనికైనా తెగబడడానికి రెడీ అవుతున్నారు. అన్ని పార్టీలు అట్లే ఉన్నాయి. కొన్ని దగ్గరేమో బీజేపీ కాంగ్రెస్ గెలిచింది, కొన్ని చోట్ల కాంగ్రెస్ బీఆర్ఎస్ గెలిచింది, కొన్ని చోట్ల బీజేపీ బీఆర్ఎస్ గెలిచింది. సో సీటు అన్న లైన్లోనే, అధికారం అన్న లైన్లోనే పార్టీలు ఆలోచిస్తున్నాయి. ఇంత సినిమా ఎందుకు? 14 వాళ్ళకు ఉన్నాయి, మ్యాజిక్ ఫిగర్ ఎంత 13, వాళ్ళ ఓట్లు వాళ్ళకి వేసినా అయిపోతుంది. మళ్ళీ అల్ల నుంచి ఇళ్ళకి, ఇళ్ళ నుంచి అల్ల లాగడం దేనికి? సో చూద్దాం మరి ఎలక్షన్ ఎప్పుడు జరుగుతుంది అన్నది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు. ఒక చిప్